హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను చాలా జ్యూసీగా బేకరీ టేస్ట్ తోటి ఇంట్లోనే హనీ కేక్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇక్కడ నేను ఎగ్ని యూజ్ చేసి హనీ కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఎగ్లెస్ వెర్షన్ చూడాలంటే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరి లేట్ చేయకుండా కేక్ చేసేసుకుందాం రండి. ఈ విధంగా నేను ఒక బౌల్లోకి 2 ఎగ్స్ని తీసుకుంటున్నాను. దీంట్లోకి ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ని యాడ్ చేశాను. ఇంకా 1/3 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నానండి. మనం కేక్ స్పాంజ్లో షుగర్ని తక్కువగా వేసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే హనీ కేక్ అనేది కొంచెం స్వీట్ ఎక్కువగా ఉంటుంది మనం చేసుకునే సిరప్ అనేది. సో అందువలన స్పాంజ్ అనేది కొంచెం లైట్ స్వీట్తో చేసుకుంటే బ్యాలెన్స్ అవుతుందండి. దీంట్లోకి 1/4 కప్ వరకు ఎలాంటి ఫ్లేవర్ లేని వెజిటేబుల్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని దీంట్లోకి 1 కప్పు వరకు మైదా పిండిని, 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకొని బాగా జల్లించుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. ఈ విధంగా జల్లించుకొని ఎలాంటి లంప్స్ లేకుండా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది కొంచెం మనకి థిక్గా ఉందండి. సో దీంట్లోకి నేను ఒక 1/4 కప్ వరకు కాచి చల్లారబెట్టిన పాలను యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్క్వేర్ మోల్డ్ని తీసుకొని దీంట్లోకి ఆయిల్ గ్రీస్ చేసుకుని బటర్ పేపర్ ఉంచి ఇలా ఈ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. మీ దగ్గర ఇలాంటి మోల్డ్ లేకపోయినా నార్మల్గా ఏది ఉంటే దాంట్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ బేకరీ లుక్ రావడం కోసం ఇలా స్క్వేర్ మోల్డ్ని యూస్ చేస్తున్నాను. ఇలా ఒకసారి బాగా ట్యాప్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా బాగా ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఈ మోల్డ్ని ఉంచి 25 to 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. 30 మినిట్స్ తర్వాత ఇలా నైఫ్ కుచ్చి చెక్ చేసుకోవాలండి. నైఫ్ క్లీన్గా రావాలి. చూస్తున్నారు కదా, ఇలా క్లీన్గా రావాలండి. ఇది కంప్లీట్గా బేక్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం పక్కకు ఉంచుకుందాం. ఇప్పుడు మనం దీని ఫ్రాస్టింగ్కి కావాల్సిన సిరప్స్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఇలా ఒక కడాయిలోకి 2.5 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని వేసుకొని ఒక 1/2 కప్ వరకు వాటర్ని వేసుకొని షుగర్ని కాస్త మెల్ట్ చేసుకోండి, సరిపోతుంది. ఇదేమీ మనకి పాకం రావాల్సిన పని ఏమీ లేదు. జస్ట్ షుగర్ మెల్ట్ అయితే సరిపోతుంది. ఇలా షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇక్కడ నేను హనీని యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా 1 టేబుల్ స్పూన్ ఇంకా 1/2 టేబుల్ స్పూన్ వరకు హనీని అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇది హాట్గా ఉన్నప్పుడే హనీ అనేది బాగా మిక్స్ అవుతుందండి. చూస్తున్నారు కదా, ఈ హనీ మొత్తం అంతా మిక్స్ అయ్యేంత వరకు కూడా మిక్స్ చేసేసుకోండి. అంతే, మనకి హనీ సిరప్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఈ కేక్లో ఈ సిరప్పే మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా ఒక బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఈ సిరప్ అనేది హాట్గా ఉన్నప్పుడే కేక్ పైన వేసుకుంటే కేక్ అనేది బాగా పీల్చుకుంటుంది. ఇప్పుడు మీ దగ్గర మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ఉంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర స్ట్రాబెర్రీ క్రష్ ఉందండి. నేను దీంతోనే ఈ కేక్ పైన డెకరేషన్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక 1/2 కప్ వరకు స్ట్రాబెర్రీ క్రష్ని తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసుకొని మొత్తం అంతా కూడా పల్చగా అయ్యేంత వరకు కూడా హీట్ చేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో గ్యాస్ స్టవ్ని ఉంచి. మీరు మిక్స్డ్ ఫ్రూట్ జామ్ని యూజ్ చేసుకోండి. యాక్చువల్గా అయితే జామ్నే వేస్తారండి హనీ కేక్ పైన. లేదంటే మీకు నచ్చిన ఫ్లేవర్ క్రష్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు మన కేక్ని ఇలా టర్న్ టేబుల్ పైన ఉంచి ఈ బటర్ పేపర్ అనేది రిమూవ్ చేయకుండా ఉంటే మనకి సిరప్ అనేది కిందకి పడకుండా ఉంటుందండి. పైన కొంచెం హార్డ్ లేయర్ని కట్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా హార్డ్ లేయర్ని కట్ చేస్తే మనకి సిరప్ అనేది లోపలికంటా వెళ్ళి బాగా మనకి పీల్చుకుంటుందండి కేక్ అనేది. ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి, అప్పుడు లోపలికి సిరప్ అనేది వెళ్తుంది.
ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న హనీ సిరప్ని మొత్తం అంతా అప్లై చేసేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం కేక్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా వేసుకోవాలండి. ప్రిపేర్ చేసిన మొత్తం సిరప్ని కూడా కేక్ పైన వేసేసుకోవాలి. అప్పుడే మనకి కేక్ అనేది జ్యూసీగా వస్తుంది. చూస్తున్నారు కదా, కొంచెం కొంచెంగా నేను మొత్తం అంతా వేసేస్తున్నాను. ఈ సిరప్ నేను హాట్గా ఉన్నప్పుడే వేస్తున్నానండి. కేక్ అయితే నాకు కూల్ అయిపోయింది, సిరప్ అయితే నాకు హాట్గా ఉంది. సో నేను ఇలా వేసేసాను మొత్తం అంతా. ఇప్పుడు ఒక 10 మినిట్స్ పాటు అలా వదిలేయండి, అప్పుడు ఇది బాగా పీల్చుకుంటుంది. ఒక 10 మినిట్స్ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ స్ట్రాబెర్రీ క్రష్తో చేసిన ఈ స్ప్రెడ్ని మొత్తం కేక్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోండి. చిన్న డబ్బాలు ఉంటాయి కదండి, జామ్ డబ్బాలు, వాటిని తీసుకున్న మీరు పైన స్ప్రెడ్ చేసుకోవచ్చు. కొంతమందికి జామ్ ఫ్లేవర్ నచ్చదు కదా, అలాంటి వారు మీకు నచ్చిన ఫ్రూట్ క్రష్ని నేను చూపించిన మెథడ్లో మెల్ట్ చేసుకుని ఇలా అప్లై చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా కూడా అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరి పొడిని పైన ఇలా వేసుకోవాలండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఫ్లేవర్ కూడా మనకి హనీ కేక్లో ఉంటుంది. సో అందువలన ఎండు కొబ్బరి పొడిని అసలు స్కిప్ చేయొద్దు. ఇప్పుడు నేను 4 పక్కలా కూడా ఇలా కట్ చేస్తున్నానండి. షేప్ అనేది కరెక్ట్గా ఉండడం కోసం 4 సైడ్స్ కూడా నేను కట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా ఈ 4 సైడ్స్ కూడా కొంచెం థిక్గా ఉంటాయి కదండి, అందువలన తీసేస్తున్నాను. ఇప్పుడు మనకి కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి కావలసిన షేప్లో పీసెస్ని కట్ చేసుకోవడమే. నేను ఇక్కడ ఇలా 3 లైన్స్ లాగా కట్ చేస్తున్నానండి. 9 పీసెస్ అయితే నాకు వచ్చాయి. చూస్తున్నారు కదా, ఎంత ఫ్లఫీగా జ్యూసీగా మన హనీ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందో. చూస్తున్నారా, ఎంత సింపుల్గా ఇంట్లోనే మనం చాలా తక్కువ ఖర్చుతోనే ఒక 2 ఎగ్స్ని యూజ్ చేసి ఇలా 9 పీస్ హనీ కేక్ని ప్రిపేర్ చేసేసాము. మనం ఇంట్లో చేసుకున్నది చాలా హైజీన్గా కూడా ఉంటుందండి. సో ఇలా చిన్న చిన్న కేక్స్ని మనం ప్రిపేర్ చేసుకోవడం నేర్చుకుంటే బర్త్డేస్ కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ కూడా చాలా బాగుందండి. అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నాకు 9 పీసెస్ అయితే వచ్చాయండి. కావాలంటే మీరు ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ అయిన హనీ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. మీరు ఎగ్లెస్ వెర్షన్ చూడాలంటే మన ఛానల్ స్టార్టింగ్లో ఉందండి, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్లెస్ చేసుకోవాలనుకునేవారు ఆ వీడియోని ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా ఎంత స్పాంజీగా వచ్చిందో. అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయాన్ని నాకు తప్పకుండా కమెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది కదా మీకు ఎలా అనిపించిందనే విషయం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునే వారికి ఈ ఛానల్ తప్పకుండా యూజ్ అవుతుందండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.